దేవీపురంలో ఏదో జరుగుంటుంది చంద్రిక. ఏం జరిగిందో ఎలా తెలుసుకోవటం? తెలుసుకుని ఎవరికి చెప్పాలి పౌడరు? చెప్పి మనం కూడా చారిలా అలా అయిపోవాలా? వద్దులే, వాడికి తెలిసిందే వాడి దగ్గరే ఉండనియ్యా. మనకి తెలిసింది కూడా మనతోనే ఉండాలి పౌడరు. దివ్యకి పెళ్లి జరగకపోతే నిత్య చనిపోతుందని, పెళ్లి జరిగితే దివ్య చనిపోతుందని ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయం మనం ఎవ్వరితోనూ చెప్పకూడదు. మనతోనే ఉండాలి, మన మనసులో ఉండాలి. సరేగానే, నాకు 2 విషయాలు అర్థం కాలేదో. దివ్యకు పెళ్లి జరగకపోతే నిత్యకెందుకు ప్రాణగండమా? ఆ నిత్య ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి, ఒకప్పుడు జైని పెళ్లి చేసుకోవాలి అనుకుంది కాబట్టి, మన ఇంటి శాపం వల్ల నిత్య చనిపోయే అవకాశం ఉంది. ఈ ఇంటి కోడళ్ళ కదా శాపమా, కూతుర్లకెందుకో? దివ్య పెళ్లి చేసుకోపోతే కోడలవ్వాలనుకున్న నిత్య శాపంతో సావాలే. పెళ్లి చేసుకుంటే దివ్య ఎందుకు సావాలే? అలా చావాల్సి వస్తే ముందుగా ఈ ఇంటి కూతురు అయిన నువ్వు చావాలి కదా. ఓరి దుర్మార్గుడా, శాపం నాకెందుకు రాలేదు అంటున్నావా? శాపంతోటి ఆ నిత్యో దివ్యో పోతారని సంతోషించు. అదే చెప్పబోతున్నాను. రేపు పెళ్ళయ్యాక ఏ పాము కరిసో ఎద్దుపడుచో మంగళ దివ్య నిత్య చావడం ఖాయం. అంతే కదా, మనమైతే సేఫ్గా. అమ్మా, గుండ్రా ఇలాంటి మనిషికి ఇలా అవడం ఏమిటమ్మా? ఏ కష్టం వచ్చినా సరే ఎంతో ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు. అలాంటి మనిషికి ఇలా అవ్వడం ఏమిటమ్మా? అంకుల్కి ఏం కాదా ఆంటీ, టెన్షన్ అవ్వకండి. ఆయన అలా చూడలేకపోతున్నానమ్మా. నా దేవుణ్ణి నేను అలా చూడలేకపోతున్నాను. అమ్మా, నాన్నకి ఏం కాదు. నువ్వు కంగారు పడి అమ్మాయి గారిని కంగారు పెట్టుకో. ధైర్యంగా ఉండండి ఆంటీ, మేమంతా ఉన్నాం కదా. అంకుల్కి ఏం కాకుండా మేం చూసుకుంటాం. ఎప్పుడు మీనాక్షి మీనాక్షి అంటూ పిలుస్తూ ఉండేవాళ్ళమ్మా. ఇప్పుడు ఇలా ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. ప్లీజ్ అమ్మా, ఏడవకు. సారీ సార్, నేనది కావాలని చేయలేదండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం చారుకేశా. అంకుల్కి ఏమైంది? తెలీదు సార్, సడన్ గా పడిపోయారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంకుల్కి ఏం కాదంటే మేము వచ్చాం కదా, మేము చూసుకుంటాం. నిన్నగాక మొన్ననే అంగరంగ వైభవంగా పెళ్లి రోజు చేసుకున్నాం. ఎవరి దిష్టి తగిలిందో, ఏ దేవుడికి కన్ను కొట్టిందో ఆయనకి ఇలా అయ్యింది. ఆయన మీ చారుకేశకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. ఎంత ఖర్చైనా వారిని క్షేమంగా మీకు అప్పగిస్తాను. ఐ ప్రామిస్ యూ. డాక్టర్, అంకుల్ ఎలా ఉన్నారు? ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. ఆయనకేమైంది? బ్రెయిన్ స్ట్రోక్.
షాక్ ఎందుకొచ్చింది డాక్టర్? బీపీ వల్ల షుగర్ వల్ల రాలేదమ్మా. పేషెంట్ ఏదో తీవ్రమైన షాక్కి గురయ్యాడు. అందువల్ల మెదడులో ఒత్తిడి పెరిగిపోయి స్ట్రోక్ వచ్చింది. స్ప్రోలోకి రాగానే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన వెంటనే నార్మల్ మనిషి కావాలి. అది మీరిచ్చే డబ్బు వల్ల, మేం చేసే ట్రీట్మెంట్ వల్ల అవ్వదు సార్. డబ్బుతో మీరు ఆరోగ్యాన్ని కొనలేరు. ఆయన కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? చెప్పలేం. కొన్ని గంటలు లేదా రోజులు, వారాలు కూడా పట్టొచ్చు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూడండి, కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. స్ట్రెస్ పెరిగితే కష్టం. పదండి. ఏమండి? నాన్నారు ఏమండి? ఏమైందండి? మీకెందుకు ఇలా అయ్యారు? ఏమైంది నాన్నారు? యూ డోంట్ వరీ అంకుల్, మీకేం కాదు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? చారుకేసా ఫైన్ చారి గారు, నేను చూసుకుంటాను. ముందు మీరు రిలాక్స్ అవ్వండి, ప్రశాంతంగా ఉండండి. మీకేం కాదండి. మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఆంటీ మరింత దిగులు పడతారు అంకుల్. మీరు ధైర్యంగా ఉండండి. మీకేం కాదని డాక్టర్ చెప్పారు. ఎంత ఖర్చైనా మేం చూసుకుంటాం. ఒత్తిడి పెంచుకోకండి, త్వరగా రికవరీ అవుతారు. మేడం, అందరూ బయటికి వెళ్ళండి. పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. అమ్మ మీ దగ్గరే ఉంటుంది నాన్నారు. మేం బయట ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి, త్వరగా కోలుకోండి. మీరు కోలుకున్నాక అన్ని విషయాలు చెప్తురు గాని ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. అమ్మా, నాన్నారు జాగ్రత్త. అయ్యో, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. అంటే మన పెళ్లి రోజా? మరి మన చారుకేసి పెళ్ళా? మరి ఇంకేమిటండి, మన దివ్యమ్మ పెళ్ళా? దానికి ఇంకా టైం ఉంది కదండి. ఆ పెళ్లి గురించి ఇప్పుడే ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, అసలు సడన్ గా స్ట్రోక్ రావడం ఏంటి? అదే అర్థం కావట్లేదు సార్. అంకుల్ నేనంతా బాగానే ఉన్నారు కదా, సడన్ గా స్ట్రోక్ ఎలా వచ్చింది? ఆయన మనకేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. మేబీ ఆయనకేదో విషయం తెలిసినట్టుంది. ఆయన మనతో షేర్ చేసుకోవాలని ట్రై చేసి చెప్పలేకపోతున్నారు. నాన్నరికి ఏ విషయం తెలిసిందో, దేనికి షాక్ అయ్యారో అర్థం కావట్లేదు సార్. అంకుల్ ఎక్కడికి వెళ్ళొచ్చారు? దేవిపురానికి వెళ్ళొచ్చారు. అక్కడ ఏదన్నా జరుగుండాలి. లేదు సార్, ఆ ఊరు మా నాన్నరికి బాగా తెలుసు. ఎనీవే, ధైర్యంగా ఉండు. మీ నాన్నగారికి ఏమీ కాదు, ఓకే? వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. క్యూర్ అయ్యే వరకు దగ్గరుండి చూసుకో. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. అలాగే సార్. శశి, చెప్పు దివ్య. నీకు అభి అనే వ్యక్తి ఎవరైనా తెలుసా?
ఆ పేరు గల పర్సన్ ఎవరు నాకు తెలియదు దివ్య. ఓకే, వెళ్ళండి. అయితే శశి మేడంకి అభిబాబు గురించి తెలియదని తేలిపోయింది అమ్మగారు. తనకి తెలుసు చారుకేశ. వాళ్ళ అన్నయ్య ముందు నిజం చెప్పలేక అబద్ధం చెప్పిందని నాకు అనిపిస్తోంది. అయితే నేను కనుక్కుంటాను అమ్మాయి గారు. ఇప్పుడు కాదు, అంకుల్ పూర్తిగా క్యూర్ అయ్యాక ఆ విషయం తెలుసుకో. ఇప్పుడు నేను దేవీపురం వెళ్ళొస్తాను. ఎందుకు అమ్మాయి గారు? అంకుల్ అక్కడికి వెళ్ళొచ్చాకే తనకి ఇలా జరిగింది. అంటే అక్కడ ఏదో జరిగింది, అదేంటో తెలుసుకొని వస్తాను. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మా చారి అంకుల్ ఇందాక ఇక్కడికి వచ్చారు కదా. వచ్చారమ్మా. అంకుల్ మిమ్మల్ని కలిసారా? కలిశారు. అంకుల్తో మీరేమైనా చెప్పారా? అంతా చెప్పానమ్మా. ఏం చెప్పారు? అది నీకు చెప్పండి శాస్త్రి గారు, మీరు అంకుల్తో ఏం చెప్పారో ఏమో గాని అది మాకు చెప్పడానికి ప్రయత్నించిన అంకుల్కి పక్షవాతం వచ్చింది. నోరు, చెయ్యి, కాలు పడిపోయాయి. హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి శాస్త్రి గారు. నిజం నీకు చెప్పాలనుకున్నంతలోనే దేవుడి ముందు పెట్టిన దీపం ఆరిపోయింది. నా నోటితో నీ ప్రాణం ఆరిపోతుందని ఎలా చెప్పనమ్మా? ఏంటి శాస్త్రి గారు, చెప్పండి. చారి గారికి ఏం చెప్పాలో అదే చెప్పానమ్మా. అంతకు మించి నన్నేమీ అడక్కు. అరే శాస్త్రి గారు, శాస్త్రి గారు! ఇక్కడ ఏం జరుగుతుంది స్వామి? నువ్వు కోరుకోనిది, నువ్వు అనుకోనిది, నీకు ఇష్టం లేనిది, నువ్వు ఊహించనిది జరగబోతుంది తల్లి. ఏంటి స్వామి అది? తెలియాల్సిన వాళ్ళకి తెలిసిపోయింది. నాతో చెప్పరా? తెలుసుకొని నువ్వు ఏమీ చేయలేవు. జరిగేదాన్ని నువ్వు ఆపలేవు. అసలు ఏం జరుగుతుందో అని తెలిస్తే కదా ఆపడానికి. ఇది కొత్తగా జరుగుతున్నది కాదు తల్లి, ఒకప్పుడు జరిగినదే, మళ్ళీ మళ్ళీ జరిగిందే, ఇప్పుడు జరగబోతోంది. కాకపోతే కాలం స్వరూపం మారినట్టు, ప్రకృతి రూపం మారినట్టు, మనిషి నైజం మారినట్టు విధి కూడా తన గమనాన్ని మార్చుకుంది. మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడమే మంచిది తల్లి. అర్థమైనా నీ భవిష్యత్తు ఏమీ మారదు. రేపేం జరుగుతుందో ఇప్పుడెలా చెప్పగలం స్వామి?
గెలుపు ఓటములు ప్రయత్నం పోరాటాన్ని బట్టి ఉంటాయే తప్ప ముందే ఊహించి చెప్పే జ్యోతిష్యాన్ని బట్టి కాదు. నాది ఊహ కాదమ్మా, అపోహ అంతకన్నా కాదు. ఇది చరిత్ర, ఇది శాసనం, ఇది ఈ విధి ఇలాగే జరగాలని విధాత నిర్ణయించాడు. దీన్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదు. నువ్వు యుద్ధం చెయ్యాలి. ఎవరితో యుద్ధం చేయాలి? నా శత్రువు ఎవరో చెప్పండి స్వామి. నీ శత్రువు కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు. తన రూపం, స్వరూపం, ఆయుధం ఇవేవీ నీకు తెలియదు. నీ చావుని వరంగా పొందిందా శత్రువు. నీ ఓటమిని తన గెలుపుగా మార్చుకుంది. నీ చుట్టూ పద్మవ్యూహం పన్నడమే దాని వ్యూహం. నిన్ను తన చక్రబంధంలో బంధించడమే తన లక్ష్యం. దాన్ని నువ్వు కనీసం ఎదిరించను కూడా లేవు. ఏ మాటలేనా చారి అంకుల్కి చెప్పారు? మీరిలా భయపెట్టడం వల్లే అంకుల్కి పక్షవాతం వచ్చింది. కుదిరితే ధైర్యం చెప్పాలి కానీ మీలాంటి వాళ్ళు కూడా భయపెట్టడం ఏంటి స్వామి? నిజమే తల్లి, అందుకే చారికి పరిష్కారం చెప్పాం, నీకు నిజం చెప్తున్నాం. పోరాడాల్సింది నువ్వే కాబట్టి నీకు పరిస్థితి తెలియాలి. నువ్వు గెలవాలనే 6 తరాల నుంచి వేల వెతలు, ఎన్నో తలలు ఎదురు చూస్తున్నాయి. నీ కోసం పూజలు చేస్తున్నాయి. మృత్యువుని వరంగా పొందిన నీ శత్రువుని నువ్వే మృత్యుదేవతవై కబళిస్తావో లేక కాలగర్భంలో కలిసిపోతావో అంతా శివయ్యకే తెలుసు. ఏమిటండి, ఎందుకు అదే పనిగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏమిటో చెప్పండి. ఏమిటి, దోశ కావాలా? జ్యూస్ వద్దా? మరి ఇంకేమిటో చెప్పండి. పెన్ను పేపర్ కావాలా? ముందు మీరు కొంచెం జ్యూస్ తాగండి. దివ్యమ్మ పెళ్ళి చేసుకో.